కింగ్ నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్ల కొత్త తెలుగు తమిళ పాన్ ఇండియా సినిమా కుబేరా రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 10 రోజులు కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఈ సినిమా 30 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 30 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కుబేరా సినిమా 10 రోజుల్లో 60 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి ఎక్సలెంట్ కలెక్షన్స్ ఇవి. ఇక తమిళనాడులో బాగా రావాల్సింది ధనుష్ వల్ల, కానీ తక్కువ వచ్చాయి. అక్కడ కేవలం 19 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. ఇక కర్ణాటక నుంచి 10 కోట్ల గ్రాసు, కేరళ నుంచి 1 కోటి, హిందీ నుంచి 2.5 కోట్లు, ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 29 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కుబేరా సినిమా 10 రోజుల్లో 123 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది మన ధనుష్కి ఏమంటారు, ఇంతకుముందు సార్ సినిమాకి 121 కోట్ల గ్రాస్ వచ్చింది టోటల్ రన్లో. ఆ కలెక్షన్స్ని 10 రోజుల్లోనే బీట్ చేసింది. అలాగే ఇది 4వ 100 కోట్ల సినిమా ధనుష్కి. ఇక ఈ 123 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 62 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 130 కోట్లు అయితే 65 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 62 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 10 రోజుల్లో. మరో 3 కోట్ల షేర్ రావాలి, సినిమా ఓవరాల్గా హిట్ అవ్వాలి అంటే 3 కోట్ల షేర్ రావాలి అంటే మరో 6 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు సోమవారం వర్కింగ్ డే, పోటీలో కన్నప్ప ఉంది. అయినా కానీ వీకెండ్ల కలెక్షన్స్ బాగానే వచ్చాయి. సో ఈ 4 రోజుల్లో, ఈ 2వ వారంలో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యి క్లీన్ హిట్ అవుతుంది. లాభాలేమీ రాకపోవచ్చు. సో సినిమా హిట్ దగ్గరే ఆగిపోతుంది. అది మన నాగార్జున అండ్ ధనుష్ల కొత్త తెలుగు తమిళ పాన్ ఇండియా సినిమా కుబేరా, డైరెక్టెడ్ బై శేఖర్ కమ్ముల, హీరోయిన్ రష్మిక, మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ అండ్ ప్రొడ్యూస్డ్ బై ఏషియన్ సినిమా సునీల్ నారంగ్. రిలీజ్ అయిన మొదటి 10 రోజుల్లో 123 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 62 కోట్లు. సినిమా బడ్జెట్ 130 కోట్లు అయితే 65 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 65 కోట్లకు గాను 62 కోట్లు వెనక్కి వచ్చే 10 రోజుల్లో. ఇంకా 3 కోట్ల షేర్ రావాలి సినిమా ఓవరాల్గా హిట్ అవ్వడానికి. 3 కోట్ల షేర్ రావాలి అంటే మరో 6 కోట్లు గ్రాస్ రావాలి. ఈ వీక్లో 2వ వారంలో వచ్చేస్తాయి. సినిమా ఖచ్చితంగా హిట్ అనిపించుకుంటుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఓకే, బాయ్.